10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పట్టుమని 30,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 70,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఆ విషయాన్ని కేటీఆర్కు లెక్కలతో నిరూపిస్తామని మహేష్ గౌడ్ ఎదురుదాడికి దిగారు. నిజామాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగారు. బీజేపీ చోరీలతోనే బతుకుతోందని మండిపడ్డారు. బీహార్, పశ్చిమ బెంగాల్లో ఓట్లు చోరీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లలో మీరు చేయలేని కార్యక్రమాలను కూడా మేము 2.5 సంవత్సరాలు చేసి చూపిస్తా ఉన్నాం. మీరు 10 ఏళ్లలో పట్టుమని 20,000 ఉద్యోగాలు ఇవ్వలే. ఇలా 2.5 సంవత్సరాలు 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. మేము ఆషామాషి కాదు, అది లెక్కలున్నాయి. ఇంకా ఇస్తామనే మాట కూడా చెప్తా ఉన్నాం. రైతులకి రైతు భరోసా ఇస్తా ఉన్నాం, రుణమాఫీ చేసాం, బోనస్ ఇచ్చాం. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తూ ఉంటే మీరు ప్రజలు లేరు కాబట్టి ప్రజాకర్ష కోసం ఏదో పొంతలే విమర్శ చేస్తూ ఉన్నారు. ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఎవరో కొంతమంది వచ్చి మీరు ఇచ్చిన స్టోరీలు మాట్లాడినంత మాత్రాన అయ్యేదేమీ లేదు. ప్రజలకి గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు. ప్రజలే బేరీజు వేసుకుంటారు.